ఒక ఆశ పెట్టుకొని పోయినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏదో ప్రజలకు మేలు చేస్తుందని ఆ ఉద్దేశంతో టీఆర్ఎస్ని వదిలేసి కాంగ్రెస్లో పోవడం జరిగింది. కానీ ఆ పార్టీ అక్కడ చూస్తే అది ధనికుల పార్టీ. అక్కడ బీద ప్రజలు బతికే పార్టీ కాదని ఈ 3 నెలల్లో అక్కడ గమనించి మేము ఏదైతే తప్పు చేసుకున్నామో అట్లా ఇంకా మిగతా ప్రజలు తప్పు చేయకూడదని ఆ ఉద్దేశంతో మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు 100 రోజులలో ఏదో ఈ 6 గ్యారెంటీలు చేస్తారని ఏదో చేస్తారని కాంగ్రెస్ మాయమాటలు చెప్పి